ఏపీ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నంద్యాలలో అభివృద్ధి పనులపై అధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు. పట్టణమంతా తిరిగి పారిశుధ్య పనుల్ని పరిశీలించారు. అంగన్వాడీ టీచర్లు, పొదుపు మహిళలు, మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు ఆర్ఎండ్బి అధికారులతో సమావేశమయ్యారు. కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ కౌన్సిలర్ల రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకోవడంతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే జయరాములు దీక్షా శిబిరానికి చేరుకున్నారు. కౌన్సిలర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తెస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లతో చర్చలు జరిపి దీక్ష విరమింపజేశారు. కృష్ణా జిల్లా నందిగామ 65వ నెంబర్ జాతీయ రహదారి మీద కార్ డ్రైవర్ మద్యం సేవించి నిర్దాక్షిణ్యంగా కారు నడిపి ఒక ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆటో బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న 6గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కార్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళంలో ఒక పాఠశాలని కొంతమంది పేకాట రాయుళ్లు క్లబ్బులో మార్చేశారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేయడంతో పేకాట రాయుళ్లంతా దొరికిపోయారు. స్కూల్లో పేకాట ఆడుతున్న వాళ్లంతా ఉపాధ్యాయులు, లాయర్లు కావడం గమనార్హం. పోలీసులు మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. తెనాలి మండలం పెనపాడు గ్రామంలో ఉన్న ఎఫ్సీఐ గోడౌన్లోని ఎంఎల్ పాయింట్లను పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఆకస్మిక తనిఖీ చేశారు. రంజాన్ తోఫా కింద అందజేసే గోధుమ పిండి, పంచదార, సేమియా, నెయ్యి ప్యాకెట్లను తూకం వేసి పరిశీలించారు. ప్రజలకు సరఫరా చేసే వస్తువుల్లో నాణ్యత లోపిస్తే సహించబోమని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. రాజవరం ఎర్రకాలువ నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ ని అడ్డుకోవడానికి వీఆర్ఓ ప్రయత్నించగా అతని మీద అక్రమ రవాణాదారులు దాడికి తెగబడ్డారు. వీఆర్ఓ దగ్గర నుంచి ట్రాక్టర్ తాళాలు లాక్కొని వెళ్లిపోయారు. వీఆర్ఓ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో అగ్రిగోల్డ్ వెంచర్లో ప్లాట్లు కొన్నవారు సమావేశమయ్యారు. అగ్రిగోల్డ్ సంస్థ ఏనాడో పొదలకూరులో ప్లాట్లు వేసి అమ్మేసిన స్థలాన్ని కూడా వేలం వేయాలని ప్రభుత్వం భావించడం అన్యాయమని వారు అభిప్రాయపడ్డారు. పొదలకూరులో ఉన్న భూమి కొనుక్కున్న వాళ్లదే తప్ప అగ్రిగోల్డ్ది కాదని అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి వినూత్న పంథాను అనుసరించారు. సినీ హీరోయిన్ హెబ్బా పటేల్ ను ప్రచారకర్తగా ఎంచుకుని ప్రజల్లో ట్రాఫిక్ భద్రత గురించి అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. హెబ్బా పటేల్ తో పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా చీరాలలో గాయత్రి పరివార్ చీరాల శాఖ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే 108 కుండముల గాయత్రి మహాయజ్ఞం ప్రారంభమైంది. హరిద్వార్లోని గాయత్రి పరివార్ శాఖ పర్యవేక్షణలో యజ్ఞం జరుగుతోంది. ఈ మహాయజ్ఞం కార్యక్రమంలో పరిసర ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.